హాల్లో కూర్చున్న పెట్టుడు అయిపోయింది. ఇక నేను పోతా మరి. లచ్చక్క కట్నము పెడతావా? ఇక పోతా మరి, నేను టైం అవుతుంది నాకు. ఇక కట్నము ఇప్పుడు ఎందుకు చెల్లే, ఇక ఇవాళతో నీ పని అయిపోయింది ఏంది? ఇంకా 11 రోజుల దాకా నువ్వు వస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. ఇక అంతా కలిపి ఒకటే రోజు లాస్ట్కి ఇస్తాం పోషల్లే. ఇక లాస్ట్ కట్నము అలాగుంటది, ఇవాళది ఇవాళనే ఉంటది, 5 వద్దులనే ఉంటది. దావత్ నాడు దావత్దే ఉంటది, ఎప్పటికప్పుడే ఉంటది. లచ్చక్క అన్ని కలిపి ఒకటేసారి ఇస్తా అంటున్నావేంది? ఇస్తే ఇక నేను పోతా మరి. అబ్బా ఇది నన్ను ఇలా ఇష్టపెట్టట్లేదు కదా. ఈ కొడుకుగాడు ఎటు వేయండు? గీడు ఉండక ఇటు తిరగవేయండు వీడు. ఏమే కొడల్దానా కొడుకు ఎటు వేయండే? వచ్చింది ఎందుకే గీడు ఉండి చేతి కింద తొట్టి సగబెట్టక ఏమో బయట ఉంటుండే మంది లెక్క. అబ్బో ఈ ఆడదానికి ఇప్పటిదాకా కొడుకు యాదికే రాలేదు. ఇక కట్నం అనేసరికి కొడుకు అని అలవరిస్తుంది. ఇది తక్కువది కాదు. ఏమో అత్తమ్మ మరి ఎటు వేయండో ఏమో, అందరం కలిసే వస్తుంది. బయట కూడా ఉండో ఏమో అత్తమ్మ, నేను ఎందుకు చూసినా నేను చూడలేదు, చూడిపో. ఇక అంటేనేమో అంటారు దీని దగ్గర ఒక 500 గతి లేకుండా వచ్చిన 500లకు కూడా గింత పీసిన రేషం ఏవైతే కొడుకు అనుకుంటూ ఉరుకుతుంది. ఇక అమ్మ కుట్టి ఏం చేస్తాడో ఏమో, ఇంకేం చేస్తాడో అమ్మ అడిగితే ఊకుంటాడా? ఇక పసలకి ఏం తీసి మా ఇస్తాడు. ఇక దావత్కి వచ్చినందుకు 500 దెబ్బ. ఇక వీడు ఏడ చేసినా దొరుకుతానే లేడు. బావ బొమ్మది కలిసి ఎటో పోయినట్టు లేరు బయట. ఇక కొడుకు లేకపోతే ఏంది లచ్చక్క, నువ్వు పెట్టు, నాకు టైం అయి పాడవుతుంది, నాకు పోవాలి, పని చానుంది. ఇక మా పెడుతుంది చెల్లె. ఇక ఆట చెల్లె తీసుకో. ఇక కట్నము చేతికి ఇచ్చేది కాదు, కట్నం అనేది పోయి ప్లేట్లో పెడితే తీసుకుంటా, చేతికి ఇవ్వద్దు. ఇక కట్నం పెట్టినగా చెల్లె, మరి మళ్ళా రా. ఇక 5 రోజు మర్చిపోకు. ఇక మా వస్తా లచ్చక్క, ఇక కూర్చుని పెట్టి పోయిందాన్ని 5 రోజు రానా, అన్ని నేనే ఇస్తా, నువ్వేం పరిశ్రమ కాకు. ఇక నాకు పని ఉంది లచ్చక్క, నేను పోతున్నా మరి. ఇక కూర్చుండ పెట్టుడు అయిపోయింది కదా బుజ్జమ్మ, నేను పోతున్నా మరి. సరే తీ అక్క, పోయిరా మరి. ఓ అమ్మ నేను లేస్తానే, ఎంతసేపు కూర్చోవాలి, నాకు కాళ్ళు గుంజుతున్నాయి. అగో ఇప్పుడే కూర్చుంటే అప్పుడే కాళ్ళు కూర్చున్నాయి. చిట్టమ్మ బాగానే ఉంది నీతో కథ కానీ నాకు. ఇక నీ బిడ్డను 11 రోజుల దాకా ఎట్లా అత్తావో ఏమో బుజ్జమ్మ, ఇప్పుడే కాళ్ళు కూర్చున్నాయి అంటుంది పిల్ల. ఏందో కష్టమే ఉంది కానీ పిల్లతోనే. ఏమోనే, ఇక అమ్మమ్మకే తెలుసు, మనమరాలకే తెలుసు, నాకేం తెలుసు. ఇక నేనేడుంటా బిడ్డ, నేను పోవద్దా ఇంటికి? నేనేడుంటా మరి. ఇక నువ్వు పోతా అంటున్నావేందే, నువ్వు పోతే ఇడ ఎవరు ఉంటారే? నాకేం తెలుసు, మా అత్త నన్ను ఉంటుందేమనుకుంటే అది కింద పడి నరమే ఇరిగిపోయింది. ఇక నువ్వు ఇన్నే ఉండు. అయ్యో అత్తమ్మ ఉండరాదు మరి, అక్క గంటగానం అంటుంది కదా, ఉండు. అగో ఇప్పటిదాకా ఎటు వేరు మీరు? ఇక ఈడేం చేయాలని నేను బాగా అట్లా బయటకు వేసి వచ్చినామమ్మా. ఇక అయిపోయింది కదా మరి, మనం పోదామా అమ్మ? ఇక వద్దామంటే అక్క ఒకటే తిరగలుగుతుందిరా. నువ్వు పోతే నాకేం తెలియదు, అమ్మ ఉండంటుందిరా. మరి ఇక ఉండమంటావా రమ్మంటావారా కొడుక? సరే తీయ అమ్మ, ఉండు మరి. ఇక సరే తీ మరి బుజ్జమ్మ, నేను పోతున్నాము. అత్తమ్మ పోయి వస్తాము, చిట్టమ్మ పోతున్నాం రా బాయ్. ఇక సరే తీయ మరి, ఇల్లు పైలము, జాగ్రత్తగా ఉండురి. మరి 5 నాడు వస్తావు కానీ ఇక ఏమన్నా చేసుకొని రావుతానే ఊలాడుకుంటా రాకు. సరేనాయే? సరే తీ మా వేసుకొస్తా. ఇక పోతామంటారు కొడుకు కూడా. ఇక కొడుకును మెల్లగా బయటకు తోలుకుపోయి మరి ఎట్లారా ఏం పెడతావు ఏంది అని అడగాలి. ఇక దీని ముంగట అడిగితే ఇది మొగన్ నొత్తుతుంది పెట్టనీయకుండా. అరే ఈ దారా ఆగో, ఇదేమో నా మొగన్ని దారా నిలుచుకొని ఆయ మరి. ఏం నూరికి వస్తుందో ఏం చెప్తుందో నా మొగనికి. ఈ అమ్మ కుట్టి అసలే ఇక అమ్మంటే పడిచేస్తాడు. అమ్మ ఎట్లా చెప్తే అట్లనే వింటాడు అమ్మ కుట్టి. ఇక నేను పోయి మెల్లగా ఏం మాట్లాడుకుంటారో ఇంట. ఏంటిదే అమ్మా ఏమో పిలుస్తీవి? ఇక ఏం లేదురా కొడుక, చిట్టమ్మను కూర్చోబెట్టుడు అయిపోయింది. ఇక పోతామమ్మ అని పడుతుంది. మళ్ళా ఇక మీరు పోతే ఎట్లా మాట్లాడు ఎట్లా వీలవుతుందిరా. మరి చిట్టమ్మకు ఏం పెడతావురా? ఇక ఒకతే బిడ్డనాయే, మనకు అక్క ఒకతే నాయే, అక్కకు ఒకతే బిడ్డనాయే. మరి ఏం పెడతావు ఏంది అని ఈసారి ఇద్దామని పిలిచిండ్రా కొడుక. అమ్మో ఈ ఆడది చూసినావా, ఇది తక్కువ ఆడది కాదు. ఇల్లుకు 2-3 ఇల్లు దాటి తోలుకొని వచ్చి ఏం నేర్పిస్తుందో నా మొగనికి. ఇంత దూరం తోలుకొచ్చి ఎప్పుడో అవసరమా ఇది? ఇక నా పెళ్ళాము రాంగా చెప్పింది, నువ్వు ఏం పెట్టినా మంచిగా ఉండదు అని చెప్పనే చెప్పింది. ఇప్పుడు ఏమో అమ్మ ఏం పెడతారా కొడుక అని అమ్మ అడుగుతుంది. నేను ఏం చెప్పాలి అసలు ఏంది? ఇక అట్లా కాదే అమ్మ. ఇక ఓ అమ్మో ఏ కాలం అవుతుంది వీళ్ళ ముచ్చట ఉడసలేదు. ఏమేం చెప్తుందో నా మొగనికి. ఇక అటు చెప్పి ఉన్న పైసలు బిడ్డకు పెట్టిద్దామని చూస్తున్నట్టుంది. అసలే అమ్మ కట్టి అమ్మ ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇక నేను మెల్లగా పోతా. అగో మీరు గీడున్నారు, మేము మీ గురించి దేవులాడుతున్నాం ఎటు వేరా అని. గీడేం చేస్తాం మీరు ఇద్దరు? ఆగు నీ పెళ్ళాం వచ్చింది, ఆగు సపరేట్. ఇగో గేట్ల బండి బాగుంది రా కొడుకు, అగ్గిసొంటిది మనం ఒకటి వేయించుకోవాలిరా, మంచిగా ఉంది. ఇగో మనము ఇట్లా గడ్డి కూడా వేసుకురానికి కట్టెలు కూడా వేసుకురానికి మంచిగా ఉందిరా కొడుక. అమ్మ చూసినవా ఆడిది తక్కువ టిక్కులాడి కాదు ఇది. ఇంతకు ముందుకేమో నేను రాకముందుకు అది ఇదని మాట్లాడింది. ఇక నేను రాగానే మాట మార్చి ఎడ్ల బండి గురించి చెప్తుంది ఎద్దు ముఖంది. ఏందే నువ్వేమో గిట్ల వచ్చినావు? మేమేదో మాట్లాడుకుంటే గిట్లో ఎడ్ల బండి మంచిగా ఉందని చూస్తున్నాం. మేము ఎటు పోయినాం అనుకున్నాము, తప్పిపోయినాం అనుకుంటున్నావా లేకపోతే ఎటు నాగమైనాం అనుకుంటున్నావా? కాదు ఇక పోదామన్నాడు కదా, మరి ఎటు పోయారు ఏందని ఏడ చూసినా ఏడ కనిపించలేదు అత్తమ్మ. అందుకే ఇక గిట్ చూసేసరికి మీ లెక్కనే కొట్టిరు, అందుకే వచ్చినాయి.
ఇక బాగా వచ్చినావు తీయే, ఇక నడువురి పోదాం పరి. ఇక చూసినావా, ఇక ఆర్తి చూసినావా ఎట్లా వాడు వచ్చిందో వెనక అవసరం అయితే వచ్చుడు. దీని ముఖంలో చెప్పు, ఇది తక్కువది కాదు. కొడుకుతోని జర మాట్లాడదామంటే మాట్లాడనీయకపా ఇది. అబ్బా ఇక మా అత్తది 11 రోజుల దాకా అనే ఉంటది, నిమ్మలంగా ఉండొచ్చు. ఇక 11 రోజులు నాకు సెలవులు. ఇక నేను పొలం కాడికి పోయి వస్తానే, మరి నువ్వు ఉండు. అబ్బో పొలం కాడికి మా ఊదుతి, నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. నీవో మీరు నన్ను విడిచిపెట్టి అంత దూరం పోయి ఏం మాట్లాడుకోరు. మీ అమ్మ నీకు ఏం చెప్పిందో చెప్పు ఫస్ట్. ఇక నీ దగ్గర దాయాల్సిన అవసరము నాకేముంది. ఇంకా చిట్టమ్మకు ఏం పెడతావురా మరి అని అడిగింది. అబ్బో మా అడుగుతుంది, ఎందుకు అడగదయ్యో, మీ అమ్మ మస్తుగా అడుగుతుంది. పైసలు చెట్ల గాయబట్ట మరి మనకు. ఇక పెట్టెలల్లా నిండిపోయే, ఏ పెట్టెలు పెడదామన్నా పెట్టనే ఖాళీగా లేకపోయే పైసలు ఎందుకు అడగదు, మా అడుగుతుంది. ఇక నువ్వేమన్నావో చెప్పు మరి. ఇక ఏడనే నేను చెప్పే వరకే నువ్వు వస్తువి. అమ్మ ఇక సప్పుడు చేయకరా అన్నది, నేను సప్పుడు చేయలేదు. ఇగో అడిగేది ఉంటే మరి నా ముంగట అడగొచ్చు. అంత ధైర్యం లేని నిన్ను సాటుకు తోలుకుపోయి దొంగదాని లెక్క ఎందుకు అడగాలి, నా ముంగట అడగొచ్చు కదా మరి. అబ్బా ఇక ఫోన్ తీయే. ఇక నీ ముంగట ఇట్లా అడుగుతారే, కోడలు ముంగట అడిగితే ఏమన్నంటే మనసు బాధ అవుతుందని అనుకుంటుంది. తీగ అవన్నీ పట్టించుకుంటూ అవుతుంది ఆయే. అబ్బో నువ్వేం తక్కువనువా, అమ్మకిచ్చి పెద్ద అమ్మకిచ్చి. ఇక ఇవన్నీ కాదు, అయినాయి అయిపోయినాయి ఏందో కానీ ఇప్పుడు నీ మనసులో ఏముంది, పెడతావా ఏమంటున్నావు ఏదో ఒకటి చెప్పు నాకు. ఇక నీకు తెలియని పైసలు నా దగ్గర ఏడున్నాయి. మా అంటే 2 లక్షల షిట్ ఒకటి ఉంది. నువ్వు వద్దు అని పడుతుంది. ఇక నిన్ను కాదని పెడితే నన్ను బతకనిస్తావా ఆయే, నేను బతుకుతానా? ఇక వద్దంటున్నావు కదా అమ్మతోని, అమ్మ నా దగ్గర పైసలు లేవని చెప్తా తీయే, మరి ఎందుకు ఇదంతా. ఇక మీ అమ్మతోని ఇదే మాట చెప్పు, అమ్మ నా దగ్గర పైసలు లేవు అని చెప్పు. ఆమె దగ్గర లేవానా, మస్తు పైసలు ఉన్నాయి, కట్టలు కట్టలు ఉన్నాయి. నిన్న ఇంత కట్ట తీసి పెట్టింది బనానకు, నీకేం తెలుసు, మస్తు పైసలు ఉన్నాయి. ఆమెను పెట్టుకొని ఊకొని వాళ్ళ మనవరాలకి, మనకేం అవసరం. ఇక ఈ అమ్మ కుట్టికి అప్పుడప్పుడు పాఠాలు నేర్పియాలి, ఎట్లనో ఏమో అమ్మ కుట్టి. అబ్బా ఇంకా తయారు కాలేదే. అమ్మ పొద్దుగాలనే ఫోన్ చేసింది, గోల్డ్ గీకిస్తారంట కదా చిట్టమ్మకు, కోడల్ని తీసుకొని రారా అని చెప్పింది. పోదాం దాయే. చేస్తుంది ఫోను, ఎందుకేది మా చేస్తుంది. అలా అనుకొని ఏం తెలుస్తుంది, ఇలా ఇంటి ఉడిగమంతా ఏమన్నాయే, ఇంకా వస్తప్పుడు ఏమైనా చేసుకురా అంటుంది. ఇంకా ఎప్పుడు అది నాకు పని ఏది ఇరకపాయే. ఇక మా పేరైనది పోదాంపా. ఓ అయ్యా పోంగా నన్నాక సీట్ షాపు కనిపిస్తే ఆపు, సీట్ డబ్బా కొనుక్కోదాము. ఇక మీ అమ్మాయి ఏమైనా చేసుకురా రాంగా అన్నది, నాకు పని ఏది ఇరకపాయే. ఒకదాన్ని ఎటు చేస్తే ఏం చేస్తా. వద్దే ఇప్పుడే వస్తుర్రాయే అన్న దర్రే నీళ్ళు చూసినావా ఆడిది. దీనికి పోంగా వస్తున్నప్పుడు ఏమైనా వేసుకురాయే అని చెప్పిన. ఊలాడుకుంటా 2-3 లడ్లు కొనుక్కొని వస్తున్నట్టుంది ఇది. ఏమైందే పని తీరలేదే, పొద్దుగాలనే రమ్మంటిగానే ఇప్పుడు ఊలాడుకుంటా ఇప్పుడు వస్తున్నావు. ఏం చేసినావే, ఏం కమ్మాయి చేసినావు ఇంటికాడ? ఏడనే అమ్మ వస్తూనే ఉన్నాం. ఇక నేను వచ్చేసరికి తయారై ఉంది, కానీ నాకే పొలంలా లేట్ అయిన ఉండేనే. ఇక వస్తూనే ఉన్నాం. చూసినావా వీడిని నేను అడిగినాను, కోడలని అంటుండే వాడు మధ్యలో వచ్చి ఎప్పుడు అవసరమా. ఇక ఇట్లా సపోర్ట్ ఉన్నాక ఆడి ఎగరకపోతే ఏం చేస్తాయి, అత్తలను ఎడదెక్కుతాయి. మొగని కొంగు కట్టేసుకునే జేబులు వేసుకునే. ఇక మనదేం నడుస్తుంటుంది, అత్తలది ఏం నడవదు. బుజ్జమ్మ ఇగో ఈ లడ్లు చిట్టమ్మకి స్నానము వేయడము అయిపోయిందా చిట్టమ్మది? ఇక ఇప్పటిదాకానే వచ్చింది, వద్దే వచ్చింది. ఇక గోళ్ళు గీకిచ్చింది, ఇక స్నానం చేయించి పోయింది. ఇక టైము ఎంత అవుతుంది, ఇక మనకు తెల్లారకపోతే వాళ్ళకు టైం తెలియదు. ఇప్పటిదాకా ఇంకా ఏపీయకుండా ఉన్నారనుకుంటున్నావా? నీ గురించి చూసి ఇక మేము కూడా వేసినాము. ఇక నువ్వు ఇప్పుడు వస్తుంది. ఇక కాదే నీకు పోతున్నప్పుడు ఏం చెప్పింది, 5 వద్దులకు వస్తున్నప్పుడు ఏమైనా వేసుకురాయే అని చెప్పిన. ఊళ్ళాడుకుంటే 2 లడ్లు కొనుక్కొని వచ్చినావు. ఏం కమ్మాయి చేసినవే ఇప్పటిదాకా, మరి చేసుకొని రానందుకన్నా పొద్దుగాలన్నా రాకపోతే ఏందే. ఇక వీళ్ళది మళ్ళా స్టార్ట్ చేసుకున్నట్టురు. ఇక మధ్యలో నేనుండి ఎవరి దిక్కు మాట్లాడినా కష్టమే, ఎవరి దిక్కు మాట్లాడకపోయినా కష్టమే. నేను సప్పుడు గంట బయటికి వెళ్ళిపోవడం నయం రా నాయన. ఏడినా మొగడు ఈ నలికుట్లోడు మెల్లగా జారుకున్నట్టుండు. మరి చెప్పొచ్చు కదా దానికి పందిరలేదని నలికుట్లోడు. ఇక ఏడత్తమ్మ చేద్దామని అనుకున్నా కానీ ఇక ఏడత్తమ్మ ఆయననేమో బావి దిక్కనే పోయే, మామనేమో ఇక ఊరాలు ఇవి అనుకుంటే ఆయననే తిరగబట్టే. ఇక నేను ఒకదాన్ని ఏం చేయాలి, ఈయననే ఉండి ఏమో తీయే. ఇక సీడబ్బా కొనుక్కోదామన్నాడు అత్తమ్మ, అందుకే తీసుకురాలే. ఇక అన్నం తిందూరు పర్రయ్య కడకపోర్రు. ఇక నీ గురించి అన్న కూడా చూస్తురు తిందామని. ఇక తిందాం తీయే, తిండికి ఏమన్నా పొద్దుపోతుందా గానీ. మరి నీ అన్న వద్దే వచ్చిరు కదా, ఏమన్నా పెడతారట్నా దావత్కి అడిగినావా మరి లేదా? ఇంకా నేనేం అడగలేదయ్యా. ఇక మనము ఏమని అడుగుతాము, పెట్టేది పెట్టండి వాళ్ళకు తెలియదానయ్యా. పెట్టాలనుకుంటే పెడతారు, లేకపోతే లేదు. పెట్టాలనుకుంటే పెడతారు, లేకపోతే లేదు అని మాట్లాడుతున్నావేందే? మనకు ఒక బిడ్డే. ఇక ఇప్పుడు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారు? నువ్వు అడుగు పెట్టమని, ఓ 2 తులాల బంగారం పెట్టమని అడుగు. అట్లయితేనే దావతి చేద్దాము, లేకపోతే లేదు. ఇక ఇదంతా ఏందో ఏమో, వాళ్ళని పెట్టమంటే వాళ్ళు ఏమంటారో. ఈయననేమో వాళ్ళు పెడితేనే దావత్ చేద్దామని ఈయన అంటుండు. అసలు ఏం చేయాలి, ఇదంతా ఏం అర్థం కాకుంటుంది నాకు. సుశీర్గా దోస్తులు మా వీడియో పార్ట్ 3 కావాలంటే కమెంట్ చేయరి, దావత్ కూడా వేస్తాం మీకోసం. దోస్తులు మా వీడియో నచ్చిందనుకో పార్ట్ 3 కావాలంటే కమెంట్ చేయరి, కనీసం 5-6 కమెంట్లు అన్న పెట్టుర్రి, అప్పుడు మీకోసం దావత్ కూడా వేస్తాం మా చిట్టమ్మది. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే షేర్ కూడా చేయండి.